అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టమాటో నిల్వ పచ్చడి చేద్దాం. చాలా సింపుల్గా ఇంట్లో మనం ఈజీగా పట్టుకునేలాగా చేద్దాం. ఎవరైనా పట్టుకోవచ్చు. నేను ఒక ½ కేజీకి ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈ వీడియో చూసి చేయొచ్చు. ఒక ½ కేజీ ఫస్ట్ టైం పట్టండి పచ్చడి. దీనికి మనం ఇలా టమాటాలు తీసుకోవాలి. టమాటాలు తీసుకునే విధానం కూడా ఉంటుంది. ఇది మనం బాగా పండిని కూడా తీసుకోకూడదు, అట్లా అని బాగా పచ్చి కూడా తీసుకోకూడదు. ఇట్లా దోరగా ఉండాలి, పట్టుకుంటే కాయ గట్టిగా ఉండాలి. ఇలా అట్లాంటి కాయలు అయితే పచ్చడికి బాగుంటాయి, గట్టిగా ఉండాలి. అట్లా అని మరీ పచ్చి తీసుకోకూడదు, పండి తీసుకోకూడదు. వీటికి మనం కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఇది ½ కేజీ కదా, ½ కేజీకి నేను ఒక 50 గ్రామ్స్ చింతపండు, 50 గ్రామ్స్ కల్లుప్పు, 50 గ్రామ్స్ ఇది కారం పచ్చడి రెడ్ చిల్లీ పౌడర్ పచ్చడికి యూస్ చేసేది, అది ఒక 50 గ్రామ్స్ యూస్ చేస్తాను. ఫస్ట్ నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటంటే, చూడండి మనం ఇలా ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాం కదా ముక్కలుగా. తర్వాత 50 గ్రామ్స్ రాక్ సాల్ట్ తీసుకుని ఇట్లా యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకుని వీటిని అన్నిటిని ఇట్లా కలుపుతాం. వీటికి బాగా పట్టాలి. పట్టి 2 డేస్ మనం మూత పెట్టి అట్లాగే పెట్టుకోవాలి. ఏదైనా తడి లేని చోట పెట్టుకుని 2 డేస్ ఉంచాలి. దీన్ని ఓపెన్ చేయకుండా మధ్య మధ్యలో ఒకసారి ఓపెన్ చేయొచ్చు. డేలో ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఇట్లా ఇలా చేసుకుని క్లోజ్ చేసేయాలి. అలా 2 డేస్ పెట్టాలి పక్కన. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఆ 2 డేస్ అలా పెట్టడం వల్ల ముక్కలు బాగా ఊరి జ్యూస్ బాగా బయటకు వస్తుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. చూడండి 2 డేస్ తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇలా ఉంది, బాగా ఊరింది. చూడండి జ్యూస్ ఎట్లా వచ్చిందో మంచిగా. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలంటే ముక్కలను బాగా గట్టిగా పిండేసి సపరేట్ చేద్దాం. చూడండి బాగా ఊరింది కదా 2 డేస్. ఇవి ఎండలో పెట్టుకున్నాం. ఇట్లా తీసుకొని చేయి కూడా డ్రైగా ఉండాలి, తడి ఉండకూడదు. ఎక్కడ ప్లేట్ కూడా తడి లేని ప్లేట్ తీసుకొని ఇట్లా గట్టిగా పిండాలి. మొత్తం ఇలా ముక్కలన్నీ సపరేట్ చేసుకున్నాం కదా, జ్యూస్ ఇలా వచ్చింది. చూడండి ఎంత ఎక్కువ వచ్చింది బాగా. ఇవి 2 రోజుల పాటు బాగా ఎండాలి. వీటిని బాగా ఎండలో అసలు తడి తగలకుండా ఎండబెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 100 to 150 గ్రామ్స్ ఆయిల్ పోయండి. నువ్వుల ఆయిల్ కానీ వేరుశనగ కానీ వాడాలి పచ్చడికి, అప్పుడే బాగుంటుంది. ఇది కాగాక మనం ఏమేమి వేద్దాం చూద్దాం. ఇప్పుడు ఆయిల్ చూడండి బాగా కాగింది. అలా బాగా కాగినప్పుడు 2 టీ స్పూన్స్ ఆవాలు వేసుకోండి. దాని తర్వాత ½ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని, మెంతులు ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ చేదు వస్తుంది. ఆ 2 కూడా వేసిన తర్వాత ఒక 20 వెల్లుల్లి రేఖలు వేసుకొని కొంచెం దంచి వేసుకోండి, అది బాగుంటుంది. నెక్స్ట్ ఒక 10 ఎండుమిర్చి వేసుకోండి, ఇట్లా చిన్న చిన్నగా వేసి. ఇది బాగా కొంచెం వేగాలి. వేగిన తర్వాత పచ్చడిలో వేసుకోవాలి. బాగా పూర్తిగా చల్లారిపోయి వేసుకోవాలి. ఇలా వేడి వేసుకొని మొత్తం బాగా చల్లారైతే పచ్చడిలో కలపాలి తాలింపు. దీంట్లో కొంచెం ఇంగు కూడా వేస్తున్నాను నేను. మీరు ఆప్షనల్ కావాలంటే వేసుకొని, లేకపోతే లేదు. ఇట్లా బాగా మరిగిన దాంట్లో బాగా వేగుతుంది. దీని తర్వాత పచ్చడిలో ఎలా కలుపుతానో చూపిస్తాను. చూడండి 2 డేస్ నేను ఎండలో బాగా ఎండబెట్టాను వీటిని. చూసారా బాగా ఎండిపోయినాయి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఎండిపోయిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకుందాం. డ్రై మిక్సీని ఒకటి తీసుకుని వీటిని మిక్సీ చేద్దాం. ఇది ½ కేజీ టమాటాలు, బాగా ఎండిన టమాటాలు. ఇప్పుడు నేను వీటిని మిక్సీ చేస్తాను. ఇలా సరిపోద్ది.
ఇంకొంచెం వేస్తాను. మీకు ప్లేట్లో వేసి చూపిస్తాను ఎట్లా వచ్చిందో. దీన్ని పక్కకు తీసేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటి చూడండి, ఇలా మిక్సీ చేసుకున్నాం కదా, మిక్సీ చేసి ప్లేట్లోకి తీసుకున్నాం కదా. నెక్స్ట్ మిక్సీ ఏం చేయాలో చూడండి. నెక్స్ట్ మనం ఈ రసంలో చింతపండు నానబెట్టుకున్నాం కదా, దీన్ని మిక్సీ పట్టాలి ఫస్ట్. ఇప్పుడు ఇది ఎలా ఇది కూడా 2 days ఎండింది. బట్ చింతపండు మట్టుకు మనం ఏ రోజు అయితే మిక్సీ పడతామో పచ్చడిని ఆ రోజే వేసుకోవాలి ఇందులో. ఓకే, ఇప్పుడు దీంట్లో వేసాం కదా, ఇది ఇప్పుడు మిక్సీ చేద్దాం. చూడండి, టమాటా రసం చింతపండు వేసి మిక్సీ చేస్తే ఇట్లా అయింది. ఇప్పుడు బాగా దీన్ని మిక్సీ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఈ మిక్సీ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసుకుందాం. ఎక్కువ అయితే గ్రైండర్లో చేసుకునేవాళ్ళం, బట్ మనం 1/2 kg కాబట్టి మిక్సీలో చేసుకుంటాం. ఇది కూడా మిక్సీ పట్టాలి. చూడండి, టమాటా ముక్కలు వేసాక ఇట్లా అయింది మిక్సీ. దీంట్లో ఇప్పుడు మనం 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు కొంచెం దోరగా వేయించుకొని ఇట్లా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని యాడ్ చేద్దాం, 1 స్పూన్. ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు అది యాడ్ చేసి ఇలా మిక్సీ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి 50 grams కారం యాడ్ చేద్దాం, పచ్చి కారం. 50 grams పచ్చి కారం వేస్తాను. ఓకే, సరిపోద్ది. కావాలంటే మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి. ఇది ఇప్పుడు మళ్ళీ మిక్సీ పడదాం. చూడండి, కారం వేసాక మిక్సీ పెట్టాను, చక్కగా కలర్ఫుల్గా వచ్చింది. చూడండి, ఇలా బాగా మిక్సీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇందులో ఇదే టైంలో మనం సాల్ట్ ఏదైనా చూసుకోవాలి, తక్కువైనా ఏదైనా కారం సాల్ట్. ఎందుకంటే ఆల్రెడీ మనం సాల్ట్ టమాటా ముక్కల్లో యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఈ టైంలో మనం సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చూసుకుని కావాలంటే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ తాలింపు మనం పెట్టుకుని ఉంచాం కదా, ఇది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ మిక్సీలో రుబ్బుకున్న పేస్ట్ని మనం ఇందులో వేసేద్దాం. ఆయిల్ సరిపోతుంది, కావాలంటే మీరు ఇంకా వేసుకోవచ్చు. ఎందుకంటే ఎంత ఆయిల్ ఎక్కువ వేస్తే అంత బాగా నిల్వ ఉంటుంది పచ్చడి. నేనైతే కరెక్ట్గా వేసాను, సరిపోయింది. ఇప్పుడు నేను మొత్తం పచ్చడి వేసి కలిపేస్తాను. పచ్చడి ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ ఎక్కువైంది అనుకోకండి, ఇది సరిపోతుంది. ఫస్ట్ డే కాబట్టి ఇలా ఉంది, ఒక 3 days తర్వాత ఇది మొత్తం ఆయిల్ తీసేసుకుంటుంది. ఆయిల్ ఎక్కువ వేస్తేనే మనకి మంచిగా నిల్వ ఉంటుంది పచ్చడి. చూడండి ఎంత బాగుందో పచ్చడి, స్మెల్ కూడా చాలా అదిరిపోతుంది. ఇప్పుడు ఇది వేడి వేడి అన్నాల్లో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే సూపర్ అండి.